రాని మొత్తం అందరినీ మసి చేసి పారేస్తాను. వాళ్ళు మసి కావడం షూర్ సార్, కానీ మనం సిమెంట్ కావడం మాత్రం డబుల్ షూర్ సార్. సార్ ఆ వంశీధరు సామాన్యుడు కాదు, వాడు ఈ పాటికే మన డన్ ఎక్కడుండేది, మన యాక్టివిటీస్ ఏమిటి ఆర్మీకి చెప్పుకుంటాడు. అయ్యో మీకు తెలియదు సార్, వాడు కన్నంలో పోతాడు, కన్నంలో వస్తాడు, కన్నం త్రూ కన్నం. సార్ మీలాంటి వారికి కొడుకు కావాల్సిన వాడు బై మిస్టేక్ ఆ నందనరావు కొడుకు అయ్యాడు సార్. బాస్ చిన్న ఐడియా. ఏమిటి? ఏం లేదు, ఈ ముఠానంతా ఈ మఠంలో వదలదు, మనం ఎస్కేప్ అవుదాం. అప్పుడు మీరు అప్రూవర్గా తిరిగిపోండి, అప్పుడు స్విచ్ ఆన్. ఏమంటారు? వెరీ గుడ్. నువ్వు కూడా అప్రూవర్ గా మారిపోతావా? అర్జెంటుగా సార్, ఆ అవకాశం రావాలి కానీ అంతకంటే ఇంకేం కావాలి సార్. సార్ ఐ విల్ టెల్ యూ వన్ సత్యం సార్, ఇఫ్ దేర్ ఇస్ ఊపిరి వీ కెన్ సెల్ ఉప్పు సార్. 0 0 0 ఎందుకు సార్? దేవయ్య అప్రూవర్ గా మారతాడట, అవకాశాన్ని ఇవ్వండి. థ్యాంక్స్ సార్. సార్ ఐ వాంట్స్ టు మ్యారీ నెక్స్ట్ ఇయర్ సార్. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి.
అన్ని పోలీస్ స్టేషన్లు వెతికా సార్. వంశీధర్ ఎక్కడ అరెస్ట్ కాలేదు. జాగ్రత్తగా చూశారా? అంత తమాషాగా ఉంది. బావ నిర్దోషి అని 1,00,000 తడవలు మొత్తుకున్నాను. నీ ద్వారా నా మాట వినలేదు. అయితే ఎవరు బాధ్యులు? అమ్మా, ఏమిటి నాన్న ఇంకా మాట్లాడతావు? నీ దయలేక బావకేదన్నా అయితే దానికి కారణం నువ్వే అవుతావు. నా డ్యూటీ నేను చేశాను. ఖర్చు పెట్టి ఎన్నో ప్రణాళికలు వేసి ఎంతో ఆశతో కట్టించిన ఆనకట్టలు. అవును, ఇవి పూర్తయితే దేశంలో ఇక కరువే ఉండదు. ఉండి తీరవాలి. దేశంలో కరువు కాటకాలు ఉంటే బీదవాండు తిరుగుబాటు చేయను, ఇప్పుడు మర్జెంటుగా వచ్చును. కనుక మనం ఈ డ్యామ్స్ ని బద్దలు కొట్టవాలి. డ్యాములను బద్దలు కొడితే వరదలు వచ్చి ఊళ్ళు మునిగిపోతాయి. ఎంతో మంది జనం చచ్చిపోతారు. జనసంఖ్య తగ్గును. ఏమో, కోట్ల కొలిది ప్రజలకు తిండి పెట్టే ఈ ఆనకట్టలు బద్దలు కొట్టడం నాకు ఇష్టం లేదు. మిస్టర్ భద్రయ్య, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వీఆర్ డ్యూటీ బాండ్. మనం ఫినిష్ అయ్యే లోపల ఈ డ్యామ్స్ మనం ఫినిష్ చేయవలసిందే. కరువు కాటకాలతో జనం చావవలసిందే. దేశం సర్వనాశనం కావాల్సిందే. అదిగో చూడు, డైనమైట్.
రా.